ఏం కావాలో అడగరా? నాకు ఇల్లు కావాలి. ఓం ఫట్, ఇదిగోరా ఇల్లు. నాకు కారు కావాలి. ఓం ఫట్, ఇదిగోరా కారు. నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, నా కారు కావాలి, నాకు బంగ్లా కావాలి, నా కారు, నా బంగ్లా, నా కారు, నా కారు, నా కారు. ఏమిటండి? నాకు కావాలి. ఏమిటి ఏమిటి ఏమైంది? ఇక్కడ వీళ్ళంతా ఏమయ్యారు? ఎవరు వాళ్ళు? ఇక్కడ ఒక మాయిల్ పక్కీరు ఉండాలి, ఏమయ్యాడు? మాయిల్ పకీరా కలగన్నారా ఏమిటి? కళ? హ్మ్. నేను కలగన్నానా? ఈ మాయల పక్కీరు ఏమయ్యాడు? మాయిల్ పకీరా నాకు కావాలంటే కింద పడ్డారు. కలగన్నారా ఏమిటి? కలగన్నానా? కల్లో కనిపించిన మాయిల్ పకీరు ఏం పంచుతున్నాడేమిటి? నేను హ్మ్. రోడ్డు వెంట వెళ్తున్నానంట. రోడ్డు పక్కనే ఓ మాయల పక్కీరు అచ్చం పాతాళ భైరవి సినిమాలో ఎస్వీఆర్ లా ఉన్నాడు. ఎవరేమడిగితే అది డబ్బాలోంచి తీసిస్తున్నాడు. కార్లు, ఫ్రిజ్లు, బంగళాలు. కార్లు, ఫ్రిజ్లు, బంగ్లాలా? ఎందుకు నవ్వుతావు? కార్లు, ఫ్రిజ్లు పట్టేంత డబ్బా మాయిల్ పకీర్ ఎక్కడి నుంచి తెచ్చాడా అని. ఏమో, కానీ డబ్బాలోంచి తీశాక పెద్దవయ్యాయేమో. ఏమో, కలగన్నది మీరు నన్ను అడుగుతారేమిటి? ఏమో, కానీ డబ్బాలోంచే తీసిచ్చాడు. హ్మ్. నేను కూడా అడిగా వసంత, ఒక కార్ అడిగా, ఒక ఇల్లు కూడా అడిగా. ఇచ్చాడా? మిమ్మల్నే అడుగుతుంటా. ఏమో, ఇచ్చేవాడేమో. ఇంతలో ఇలా జరిగింది. వసంత, ఆ మాయల పకీరు ఇంకా ఏం చెప్పాడో తెలుసా? రాబోయే రోజుల్లో చెట్లకి డబ్బు కాస్తుందంట. ఎంత కావాలంటే అంత కోసుకోవచ్చంట. అబ్బా, అసలు ఇవన్నీ కాకుండా ఏకంగా రెక్కలు మొలిపించమని అడకపోయారా? పెట్రోల్ ఖర్చు లేకుండా హాయిగా గాల్లో తిరిగే పని. వసంత, అటు చూడు. డబ్బులు. ఆ? ఆ చిటారు కొమ్మన 100 రూపాయల నోటు గాలికి రెపరెపలాడుతుంది. డబ్బులు, 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 డబ్బులు. బాబా, డబ్బులు, 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 డబ్బులు వసంత, డబ్బులు వసంత, డబ్బులు, డబ్బులు, డబ్బులు. చాలే ఊరుకోండి. ఇవన్నీ ఆకులు. ఎవరన్నా చూస్తే పిచ్చెక్కిందేమో అనుకుంటారు. కాస్త చల్లని నీళ్ళతో మొహం కడుక్కుని మార్నింగ్ వాక్ బయలుదేరండి. అయినా మనిషికి ఇంత ఆశ పనికిరాదండి. ఆకులా? అయినా మనిషికి ఆశ లేకపోతే బ్రతకడం ఎలా? ఏమో, తెల్లవారుజామునొచ్చిన కలలు నిజమవుతాయంట. కార్లు, ఫ్రిడ్జ్లు వరదలా కొట్టుకొస్తాయేమో. ఈ పచ్చని చెట్లకు పచ్చనొట్లు కాస్తాయేమో. అదిగో డబ్బు, డబ్బులు, డబ్బులు, ఇదిగో డబ్బులు. రెడీనా? ఆగు, అన్నీ తొందరే నీకు. నువ్వు చూస్తావు. అబ్బాబ్బా, ఏం జాగ్రత్తరా నీకు. ఇప్పుడు రెడీ, కాసుకో. రైటా రాంగా? రైటే. రైటా రాంగా? రైటే. రైటా రాంగా? రైటే. రైటా రాంగా? రైటే. ఈ గడి కూడా నాదే, నేనే గెలిచాను. ఒరే 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 ఒరే, అబ్బా ఏమైందిరా? రోజు నువ్వే గెలుస్తున్నావు, నేను నీతో ఆడను పా. సర్లే పోనీ. పాప నువ్వు రోజు ఓడిపోతున్నావు కదా అని చెప్పి
5 స్టార్ చాక్లెట్ ఇద్దామని తెచ్చా. నేనే తింటాలే. ఇటు ఇవ్వు. ఒరే 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 లేపరా. బా రే వివేక్, ఆటల్లో ఓటమిని స్పోర్టివ్ గా తీసుకోవాలి. జీవితంలో విజయం కోసం సీరియస్ గా కృషి చేయాలి. ప్రయత్నంలో లోపం ఉండకూడదు. విజయం దానంతట అదే వస్తుంది. నువ్వెప్పుడొచ్చావురా హరిశ్చంద్రుడు? నువ్వు వాడికి తారక మంత్రం ఉపదేశిస్తున్నప్పుడు. ఎరా వివేక్, పొద్దస్తమానం ఆటలేనా, చదివేదేమన్నా ఉందా? ఇప్పటి వరకు లెక్కలు, సైన్స్, ఇంగ్లీష్ పాఠాలు చదివేశాడ్రా. నేనే కాస్త రిలీఫ్ గా ఉంటుందని ఆడుకుందామని చెప్పా. చూడు, కావాలంటే సైన్స్ పాఠం గడగడా చెప్పేస్తాడు. చెప్పరా? చెప్పు వివేక్, మనం చదువుకున్నాక చెప్పేయ్. చూడు, వాడు చెప్పే సైన్స్ పాఠం విన్నావంటే డంగైపోతావు. చెప్పు. యాకుందేందు తుషారహార యాకుందేందు తుషారహార యాకుందేందు తుషారహార ధవళ. ఇదేనా సైన్స్ పాఠం గడగడా చెప్పడం అంటే? అది అది అసలు సైన్స్కైనా లెక్కలకైనా వరం ఇవ్వాల్సింది సరస్వతీదేవే కదా. అసలు నాది బుద్ధి తక్కువ. అది తెలిసిందే కదరా, మళ్ళా ఎందుకు చెప్పడం? జోకులు వేయొద్దు నాన్న. వాడిని హాస్టల్లో పడేద్దామంటే విన్నావు కాదు. ఇంటి పక్కనే స్కూలు, చదివించడానికి నేను ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్తే నమ్మినందుకు నాది తప్పు. వాడి ఆరోగ్యం అసలే అంతంత మాత్రం. అది దృష్టిలో పెట్టుకుని అన్నాను గాని వాడు చదువుకోకూడదని కాదుగా. డాడీ, కాఫీ తీసుకోండి. కాఫీ తాగితే తాతయ్య మీద కోపం పోతుంది. చూడు, వాడికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో. చదువులో కూడా వాడికి బోళ్ళు తెలివితేటలు ఉన్నాయిరా. ముందు ముందు నీకే తెలుస్తుంది. చూడు, ఇప్పటికి తెలిసింది చాలు. చూడు వివేక్, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, సరేనా? అలాగే. ఎరా తాత, డాడీ తిట్టాడని ఏడుస్తున్నావా? ఉత్తుత్తనే పద లోనకెళ్ళి ఇంకో ఆట ఆడదాం. నాన్న, వసంత ఇంకా రాలేదు? ఇంకా రాలేదురా. ఈ రోజు త్వరగా వచ్చేమని చెప్పానే. ఎందుకు? మా ఫ్రెండ్ శివాజీ గారు లేడు? తెలుసులే, కుటుంబరావు గారు. వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు పార్టీకి వెళ్ళాలి, పర్మిషన్ కూడా తీసుకోమని చెప్పానే. వసంత నాకేం చెప్పలేదురా, కనీసం ఫోన్ కూడా చేయలేదు. హలో, ఎల్ఐసి ఆఫ్ ఇండియా? ప్రభాకరం గారా? నేను సార్ హరిశ్చంద్రుని మాట్లాడుతున్నాను. కాస్త వసంతను పిలుస్తారా? మధ్యాహ్నం వెళ్ళిందా? సరే, థ్యాంక్ యూ సార్. అదేమిట్రా, మధ్యాహ్నం అనగా బయలుదేరిన అమ్మాయి మరి ఇంతవరకు ఏమైపోయినట్టు? అదే అర్థం కావట్లేదు నాన్న. హలో, చెప్పరా సుబ్బు. ఏంటి? ఎప్పుడు? మధ్యాహ్నమా? ఇంకా ఏం లేదురా. సరే, కాసేపు ఉన్నాక నేనే చూసెళ్తాలే. ఎవర్రా ఫోను? సుబ్బుగాడు నాన్న. గాంధీ రోడ్ లో గొడవై ట్రాఫిక్ అంతా జామ్ అయిందంట. అయ్యయ్యో. సిటీ బస్ లో ఉండగా వసంతను వాడు చూశాడట. ఇంటికి చేరిందా లేదా అని ఫోన్ చేశాడు. అయ్యయ్యో, మరి అమ్మాయి ఏమైపోయిందో ఏమిటో కాస్త నువ్వైనా వెళ్ళి చూసిరా. అదిగో నిండా 100 ఏళ్ళు అమ్మాయి వచ్చేసిందిరా. వసంత, ఆర్ యు ఓకే? ఏదో గొడవలు జరిగాయట, దెబ్బలేమైనా తగలే? అమ్మాయిని కాస్త స్థిమితంగా కూర్చోనివరా. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టుకురా. సరే నాన్న. ఇలా కూర్చోమ్మా. షబ్బబ్బా. ఏం జరిగిందమ్మా అసలు? ఏదో దేవుడు ఊరేగింపిట మావయ్య. కరువు కాలం అంటూ 40 అడుగుల విగ్రహాన్ని ఊరేగింపుకి తెచ్చారు. గాంధీ రోడ్ లో కరెంటు వైర్లు అడ్డుగా ఉన్నాయని పవర్ కట్ చేసి వైర్లు తీయబోతుంటే వేరే మతం వాళ్ళు వచ్చి వైర్లు తీయాలని ఒకళ్ళు, తీయకూడదని ఒకళ్ళు పంతాలకు పోయి కొట్టుకు తెచ్చారు. బస్సులు తగలబెట్టారు, షాపులు పగలగొట్టారు. అబ్బా, కూలి పిల్లలైతే పాపం. వద్దమ్మా, వద్దు 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 వద్దు, ఇక చెప్పకు. చీ 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 చీ. నాగరికత పెరిగిపోయే కొద్దీ మనుషులు మృగాల కంటే హీనంగా తయారవుతున్నారు. వసంత, మంచినీళ్ళు తీసుకో. ఏంటి, దెబ్బలేమైనా తగిలాయా? ఏదో కాస్త గీరుకున్నట్టుంది. రక్తమేం కారట్లేదు, అయినా టెట్ ప్యాక్ వేస్తే మంచిది. పర్వాలేదులేండి, కాస్త దానికి ఎందుకంత కంగారు? మమ్మీ, ఏది నీ చెయ్యి అలా తిప్పు, మందు రాస్తా. ఇప్పటి వరకు ఎక్కడున్నానన్నా? ఆ గదిలో చదువుకుంటున్నా.
ఆ గదిలో చదువుకుంటున్న వాడికి మీ మమ్మీ వచ్చినట్టే ఎలా తెలిసిందిరా? వాడి ధ్యాస పుస్తకాల మీద ఉంటేగా, ఎంతసేపు తాతయ్యతో ఆటలు, లేకపోతే వాళ్ళ అమ్మ. అమ్మాయి ఇదిగో కాస్త వేడివేడిగా టీ తాగు, హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. ఏమిటి మావయ్య మీరు కూడా? నేనేమన్నా చిన్నపిల్లనా? భలేదానం అమ్మాయి, ఊహించని ఉరుముకి సింహపిల్ల కూడా ఉలిక్కి పడుతుందమ్మాయి. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరగటం మన మంచికేనమ్మా. అటువంటి సమయంలో ఎదుటివారు మన మీద చూపించే ప్రేమ మనలో కొత్త శక్తిని, ధైర్యాన్ని అందిస్తుంది. సర్లే గాని జీతాలు రాగానే సెల్ ఒకటి తీసుకోకూడదు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎందుకండి అదో ఖర్చు? సెల్ ఫోన్ ఉంటే ఈ టెన్షన్లు ఉండవు కదా, కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుంది. ఒక్కోసారి కొన్ని వస్తువులు లేకపోవడమే మంచిదిరా. ఏం జరిగిపోతుందో అని టెన్షన్ పడిన తర్వాత ఏమీ జరగలేదని తెలిస్తే ఎంత హాయిగా ఉంటుంది. బాగుంది. అమృతాంజనం రాసుకుని తడిగుడ్డ వేసుకుంటే చల్లగా ఉంటుందని రోజు తలనొప్పి రావాలని కోరుకుంటామా ఏంటి? సరే గాని వసంత, నువ్వు త్వరగా బయలుదేరు, మనం పార్టీకి వెళ్ళాలి. ఇప్పుడా? అవునమ్మా, నువ్వు త్వరగా బయలుదేరు. వాడు ఇందాక నుంచి హడావుడి పడిపోతున్నాడు. నేను ఈలోపు వెళ్ళి ఆటో పిలుచుకొచ్చేస్తాను. ఆటో ఎందుకు నాన్న? స్కూటర్ ఉంది కదా. స్కూటర్ మీద నలుగురం పట్టం కదరా. అంటే మీరిద్దరు వచ్చేస్తారా? శివాజీ గారు బాధపడిపోతాడ్రా. నాన్న, వాడు పార్టీ ఇస్తుంది హోటల్లో, మనుషులు పెరిగితే బిల్లు పెరుగుతుంది. అయితే రావద్దంటాడా ఏంటి? ఇంచుమించు అలాగే అంటారు. ఏమిట్రా నువ్వు అనేది? పెద్ద పెద్ద హోటల్స్ లో పార్టీ ఇస్తే అంతే నాన్న, ముందుగానే ఎంతమంది వస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది, లేకపోతే అనవసరంగా ఖర్చు. ఓహో, నువ్వు ఇప్పుడు స్కూటర్ మీద వెళ్ళాలి రావాలి, అది ఖర్చే. ఆ అమ్మాయికి ఏదో గిఫ్ట్ తీసుకెళ్ళాలి, అది ఖర్చే. వీడిని తీసుకెళ్ళకపోతే వీడికి చాక్లెట్ ఏదో కొనివ్వాలి, ఇది ఖర్చే. మావయ్య ఆయనతో వాదన ఎందుకు కానీ? ఏమండి, శివాజీకి ఫోన్ చేసి రావడం లేదని చెప్పండి పోనీ. అబ్బేబే ఎందుకమ్మా, పోనీ మీరిద్దరు వెళ్ళొచ్చేసేయండి, నేను వీడి ఇంట్లో ఉంటాం. ఆడుకుంటాం. వద్దులేండి మావయ్య, నాకు వెళ్లే మూడ్ కూడా లేదు. అరే పోనీ ఓ పని చేయరా, నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చేసాయి. అన్నట్టు మన వివేక్ గాడు పువ్వులతో మంచి బొకే చేశాడురా, గిఫ్ట్ గా తీసుకెళ్ళు. చాలే ఊరుకోండి, అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఖరీదైన గిఫ్ట్లు తీసుకొస్తారు. నేను బజార్కి వెళ్ళి ఏదైనా గిఫ్ట్ తీసుకొస్తాను. సరే కానివ్వు. బ్యాడ్ డాడీ. సార్, హరిశ్చంద్రుడు గారు లేడు బాబు, బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే వెళ్ళాడు కానీ ఇల్లు హరిశ్చంద్రుడు గారిదే కదండి. ఇల్లు హరిశ్చంద్రుడి గారిదేనని తమరికి ఎవరు చెప్పారండి? బయట ఆయన ఎవరినో అడిగాను, ఆయన చెప్పారు. చెప్పుచ్చు కొడతాను చెప్పిన వాణ్ణి. వాడెవడో చెప్పాడు, తమరు విన్నారు. సారీ, వెరీ సారీ. నేను పొరపాటున వచ్చినట్టున్నాను. ఆగు, హరిశ్చంద్రుడు ఇంట్లోనే ఉంటాడు. నేను వాడికి తండ్రిని. ఈ ఇల్లు నాది. అమ్మో హడలు కొట్టేశారు కదండి. సరే గాని ఇంతకు నీకు హరిశ్చంద్రుడికి ఏమిటి సంబంధం? వాడు నేను చిన్నప్పటి ఫ్రెండ్స్ అండి. కాలేజీ వరకు కలిసే ఉన్నాం. మీరు గుడివాడలో ఉన్నప్పుడు మీ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. అవునవును, కాలేజీలో చదివే రోజుల్లో మా వాడు అడ్డమైన గాడిదలతో నువ్వు కలిసి అడ్డగాడిదలా తిరిగేవాడు. నువ్వు కూడా ఆ గాడిదల్లో ఒకడవన్నమాట. అయితే మీ ఇద్దరి మధ్య స్నేహం ఇంకా కొనసాగుతుందన్నమాట. అవునండి. అయితే చిత్రం ఏమిటంటేనండి, వాడు నేను ఒకళ్ళొకళ్ళను చూసుకొని ఓ 10 ఏళ్ళు పైనే అవుతుందండి. అదేమిటయ్యా, మరి స్నేహం కొనసాగుతుందన్నావు? ఓహో, ఉత్తరాలు రాసుకుంటున్నారన్నమాట. కాదండి, ఫోనుల్లో మాట్లాడుకుంటున్నాం. అవునవును, ఇప్పుడు అదేగా ఫ్యాషను. పూర్వం విక్రమార్కుడనే మహారాజు శవాన్ని మోసుకుంటూ తిరిగేవాడు. ఇప్పుడు మీరు కూడా ఓ పిశాచాన్ని మోసుకు తిరుగుతున్నారు కదా. పిశాచమా? అదేనయ్యా, సెల్ ఫోను. సెల్ ఫోనా? భలే భలే, సెల్ ఫోన్ ని పిశాచంతో పోల్చారా? అదిగో మా వాడు మాటల్లోనే వచ్చేసాడు. రారా హరిశ్చంద్రుడు, ఇదిగో ఇతనెవరో నీ ఫ్రెండ్ అట. ఎవరో చెప్పుకో చూద్దాం. మీరు అదేరా, మనం గుడివాడలో ఉన్నప్పుడు మన ఇంటి పక్క సందులో జానకీనాథ్, జాకీ. యా. కాస్త ఆలస్యమైందిరా నేను గుర్తుపట్టడం. నాన్న, కాలేజీలో చదివేటప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు అచ్చం అలాగే ఉన్నాడు. కానీ
కళ్ళకు కనిపించేదంతా నిజం కాదులేరా అబ్బాయి. మెరిసిపోయిన జుట్టుకి నల్లటి రంగు వేసుంటాడు, పైన నల్లటి టోపీ పెట్టాడు. ఆ మెడ కింద ముడతలు కనపడకుండా ఇదిగో ఈ టై కట్టాడు. కంటి కింద నలుపుని నల్లద్దాలతో కవర్ చేశాడు. టీషర్టు టై కడితే మన బట్టల గట్టులో చెక్క బొమ్మ కూడా ఇంతకంటే అందంగానే కనిపిస్తుంది. మీ నాన్నగారు అప్పటికే ఇప్పటికే అలాగే ఉన్నారు. కాకపోతే చిన్నప్పుడు అడ్డగాడిదెల్లారా అని డైరెక్ట్ గా తిట్టేవాడు. ఇప్పుడు కాస్త పాలిష్ గా గుచ్చుతున్నారు. ఏదో లేవయ్యా, నువ్వు మా వాడికి స్నేహితుడు కదా అని సరదాగా జోక్ చేశానంతే. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను బ్రహ్మాండమైన కాఫీ అరేంజ్ చేసి వచ్చేస్తాను. ఏమండోయ్, ఆ, కాఫీ ఇచ్చేసి పంపిద్దాం అనుకుంటున్నారేమో. మ్మ్హ్మ్. అదేం కుదరదు. అసలే బయట హోటల్స్ బందు. ఉమ్, అందుకని ఉమ్, ఈ రోజు మీ ఇంట్లో మ్. కాఫీ ఒకటే కాదు, ఉమ్. ఏకంగా భోంచేసే వెళ్తాను. బాగుందయ్యా. నీలాగా నిర్మోహమాటంగా మాట్లాడే వాళ్ళంటే నాకు మహా ఇష్టం తెలుసా. అలాగే ఆ, సిగ్గు లేకుండా భోంచేసి వెళదు గాని. ఆ? అలాగే. రైట్ రైట్, ఇప్పుడే వచ్చేస్తాను. రారా అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. రారా కూర్చో. ఆ, ఈ వయసులో కూడా మీ నాన్నగారు ఎంత హుషారుగా ఉన్నారా? ఆయనకేంట్రా బాబు, ఆ, రిటైర్ అయ్యారు, ఆ, పెన్షన్ వస్తుంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ. హాయిగా పుస్తకాలు చదువుకోవడం, ఈ వీధిలో ఉన్న పిల్లలందరినీ పోగు చేసి ఆటలు ఆడించడం, పాటలు పాడించడం ఆయన దినచర్య. అది సరే గాని నువ్వేంట్రా ఇంత హఠాత్తుగా ఊడిపడ్డావు? ఏం లేదురా, ఈ ఊళ్ళో నాకు చిన్న పని పడింది. ఎలాగో నేను చూసినట్టుంటుంది కదా అని. సరే, ఇంతకీ పిల్లలు ఎంతమంది? అదే అడిగావు. ఒక్కగానొక్క కొడుకు. ఏం చదువుతున్నాడు? వాడి చదువు గురించి అడిగావు. ఏదో చదువుతున్నాడు అంతే. వాడికి కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. స్ట్రెస్ ఎక్కువైతే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు. చదువు చదువుతాడు ఏదో, కానీ ఆటలు పాటలు బాగా వచ్చు. మా నాన్నే వాడికి సపోర్టు. ఏట్రా హరిశ్చంద్రుడు, నా మీద ఏదో కంప్లైంట్ ఇస్తున్నట్టున్నావు. నువ్వు తెచ్చావేంటి నాన్న? వసంత ఏం చేస్తుంది? నేను వచ్చే వరకు ఆగితే కదా. పర్వాలేదులేమ్మా, నువ్వేదో వంట ప్రయత్నంలో ఉన్నావు కదా. అన్నట్టు మా కోడలయ్యా. నమస్తే అండి. నమస్తే, నా పేరు జానకినాథ్. హరిశ్చంద్రుడు నేను. చిన్ననాటి మిత్రులు. మీకు జాకీ అని ముద్దు పేరు కూడా ఉంది. ఆ, నా గురించి బాగానే తెలుసుకున్నారు. అప్పుడప్పుడు ఈయనే చెప్తుంటారు. జాకీ అంటే ఈ కారు టైర్లకు పంచర్ అయినప్పుడు వాడుతుంటారు దిమ్మ లాంటిది. ఛా, అదేం పేర్రా, ఏదో కుక్క పిల్లకి పెట్టుకున్నట్టుగాను. మ్మ్. అయితే జాకీ, ఇంతకీ నువ్వు ఉద్యోగం చేస్తున్నట్టా, వ్యాపారం చేస్తున్నట్టా? మనమేదనుకుంటే అదండి. ఆ, ఉద్యోగం లాంటి వ్యాపారం, వ్యాపారం లాంటి ఉద్యోగం. ఆర్థిక సలహాదారు అని. కరెక్ట్ గా చెప్పాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆ. కారు పంచర్ అయితే టైరు మార్చడానికి జాకీ ఎంత అవసరమో, ఆర్థిక పరమైనటువంటి సలహాలు ఇవ్వడానికి ఈ జాకీ కూడా అంతే అవసరం. ఓరు ఓరు ఓరు, టీవీల్లోనే అనుకున్నాను, నిజ జీవితంలో కూడా ప్రకటనలు వచ్చేసారా బాబు. ఇంతకు అర్థమయ్యేటట్టు చెప్పరా బాబు. గ్లోబలైజేషన్ మహిమరా బాబు. మనం కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటే చాలు, మనకు కావాల్సింది మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. సరే, ముందు ఫోన్ వచ్చింది చూడు. బాబాయ్ గారికి చెవులు బాగానే పనిచేస్తున్నాయి. కాకపోతే కళ్ళే కొద్దిగా వీక్. ఆ, చెప్పండి రాజుగారు. నేను ఇప్పుడు ఆ పని మీదే ఢిల్లీలో ఉన్నాను. మినిస్టర్ గారి ముందున్నానండి. అయిపోతారు, మీరు పూర్తిగా అయిపోతారు. ఆ, మీరు ఫోన్ పెట్టేయండి. ఓరు 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 ఓరు, ఎంత తేలిగ్గా అబద్ధం చెప్పేశావురా. సెల్ ఫోన్ వల్ల ఉపయోగం బాబాయ్ గారు. ఇష్టమైతే హలో అంటాం, కష్టమైతే చలో అంటాం. పనికి మాలిన కబుర్లు పైసలు ఇస్తాయా? ఇప్పుడంతా స్పీడు. పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మంచిదనేది పాత సామెత. మరిప్పుడు పరిగెత్తేవాడికి దొరికేవన్నీ పాలే, నిలబడ్డవాడికి నీళ్లు కూడా దొరకవు. ఇది లేటెస్ట్ సామెత. నువ్వు చేసే పని ఏమిటో చెప్పరా అంటే టీవీ సీరియల్ లాగా ఈ సాగదీసే కార్యక్రమం ఏమిట్రా? వస్తున్నా వస్తున్నా. వదిన గారు, అన్నట్టు మీరు కూడా ఉద్యోగం చేస్తున్నారు కదూ? అవునండి, ఎల్ఐసిలో. మరి మీరు ఉద్యోగం చేస్తున్నారు, మావాడు ఉద్యోగం చేస్తున్నాడు. మరి మీరు కారు కొనుక్కున్నారా? కారు కొనాలనే ఆయన నేను కలిసి నెలకి 2000 చొప్పున దాస్తున్నాం. ఈ లెక్కన మీరు డబ్బు దాచుకొని కారు కొనుక్కునేసరికి మీరు కారులో కూర్చోలేరు. ఆ? మిమ్మల్ని మోసుకు వెళ్లి కారులో కూర్చోబెట్టాల్సి వస్తుంది. అవుననుకోండి, కారు కొనాలంటే డబ్బు కావాలి.
డబ్బు కావాలంటే పొదుపు చేయాలి. అది వీళ్ళిద్దరూ దండిగానే చేస్తున్నారు. నేను కూడా అలా రూపాయి పోగు చేసే ఈ ఇల్లు కట్టాను. బాబాయ్ గారు, మీరు ఇల్లు కట్టే నాటికి మీ వయసు ఎంత? ఎంతంటే నేను రిటైర్ అవడానికి 10 ఏళ్ల ముందు. అంటే ఓ 50 వేసుకో. అంటే మీకు 50 ఏళ్ల వయసు వచ్చే వరకు అద్దె కొంపలో బతికేశారు కదా. అవునయ్యా, మరి తప్పుతుందా? తప్పి తీరుతుంది. ఎలాగరా? ఎలాగేంట్రా? నువ్వు వదిన గారు కలిసి నెలకెంత సేవింగ్ చేయగలుగుతున్నారా? ఓ 4-5 వేలు అనుకో. అంటే ఈ లెక్కన మీరు ఇల్లు కొన్నా కారు కొన్నా నెలకు 5-6 వేల రూపాయల వరకు ఇన్స్టాల్మెంట్ కట్టగలరన్నమాట. అయితే అయితే ఏమిట్రా, మీరు నెల నెలా దాచుకున్న డబ్బులతో కొనాలనుకున్న వస్తువులు కావాలంటే ముందే తెచ్చుకోవచ్చు. అదే ఎలాగరా? కళ్ళు మూసుకోండి. పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు తీసిచ్చినట్టు తీసిస్తావేమిట్రా ఇల్లు కారు? ఎగ్జాక్ట్లీ బాబాయ్. ఆ? ఒరే హరి, వదిన గారు కళ్ళు తెరవండి. ఇదిగో నీ కారు, ఇదిగో మీ ఇల్లు. వీటిపైన మీరు సంతకాలు చేస్తే చాలు. వారం తిరిగేలోపు మీరు మీ సొంత ఇంట్లో ఉంటూ సొంత కారులో హాయిగా జల్సాగా తిరిగేయచ్చు. ఒరే, ఇదంతా నిజమేనా లేక మమ్మల్ని ఏమైనా ఆట పట్టిస్తున్నావా? మీరు నన్ను నమ్మండి. కారు పంచర్ అయితే టైరు మార్చడానికి జాకీ ఎంత అవసరమో మీ జీవితంలో వేగం పెంచడానికి ఈ జాకీ అంతే అవసరం. జాకీ, నేను ఈ ఇల్లు కట్టేటప్పుడు 25,000 రూపాయల అప్పు కోసం 10 జతల చెప్పులు అరిగెట్టు తిరిగానయ్యా. అవన్నీ పాత రోజులు బాబాయ్. ఆ రోజుల్లో డబ్బు కోసం మీరు తిరిగేవారు. ఇప్పుడు డబ్బు మీ చుట్టూ తిరుగుతుంది. ఏది సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్నని మన పెద్దలు చెప్పినట్టు. కరెక్ట్ గా చెప్పావు బాబాయ్. కానీ జాకీ, ఇక్కడో గమ్మత్తైన తమాషా ఉందయ్యా. మన పురాణాల్లో బ్రహ్మదేవుడు సరస్వతికి నాలుక మీద, మహాశివుడు పార్వతికి అర్ధభాగాన్ని ఇచ్చారు. కానీ లక్ష్మీదేవిని మాత్రం శ్రీ మహావిష్ణువు కాళ్ళ దగ్గరే కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ దేవదేవిని భరించటం ఆ దేవదేవుడి వల్లే కాలేదు. మనమెంత జాగ్రత్త. లక్ష్మీదేవి వెంబడించిందంటే మనిషికి సుఖశాంతులుండవు. సరే, నా చేదస్సు ఎందుకు గాని, అమ్మా ఆ? భోజనాలు వడ్డించే కార్యక్రమం ఏమైనా ఉందా? భోజనాలమ్మా, భోజనాలు. ఆహా, మీరు కాళ్ళు కడుక్కోండి, వడ్డించేస్తాను. ఉమ్. సరే, మీరు కూడా త్వరగా రండిరా, భోజనం చేద్దాం. ఒరేయ్, ఇదంతా నిజమేనంటావా? వార్, ఇంకా అనుమానమా? అనుమానం కాదురా, భయం. ఇంత తప్పు చేస్తే తీర్చగలనో లేదోనని. అప్పు చేయడానికి భయం దేనికిరా? వరల్డ్ బ్యాంక్ నుంచి కేంద్రం, కేంద్రం నుంచి రాష్ట్రం అప్పు చేయట్లా? ఇది అంతే. పోనీ అప్పు తీర్చలేకపోయావే అనుకో, ఇల్లు కారు అమ్మేస్తాం, నీ పెట్టుబడి నీకొస్తుంది. సరేనా? అంతేనంటావా? నమస్కారం అమ్మా, నమస్కారం. మీరా? మావయ్య, మావయ్య, ఆ, భగవాన్ గారు వచ్చారు. ఏంటి లోపలన్నారా? నమస్కారం. ఆ, రావయ్య రావయ్య భగవాన్. చేతులు ఆయుధం పెట్టుకొని చెత్తకు రమ్మంటే ఎలాగండి? ఓరి నీ భయం గోల. రావయ్య, ఇదిగో పడేస్తున్నాను. మావయ్య, ఆ, ఈ నెక్లెస్ గొళ్ళెం తెగిపోయింది, కొంచెం బజార్కి వెళ్ళినప్పుడు సరి చేయించుకురావాలి. క్రెడిట్ కార్డు మీద కొన్న నెక్లెస్సేనా? అవును మావయ్య. అప్పు చేసుకుంటే అలాగే ఉంటుంది. అప్పు మీద కొంటే మాత్రం ఏమిటండి, నెక్లెస్ చేతిలో ఉంటేనే చెల్లమ్మ లక్ష్మీదేవిలా ఉంది. ఆ, సర్లేవయ్యా, నువ్వు కూర్చో. కూర్చుంటాను, మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటాను. తిష్ట వేసి కూర్చోడానికి నీకేమైనా బాకీ పడ్డా ఉంటాయా? వస్తున్నా, దానికే వస్తున్నా. అది చెప్పడానికే కానీ వచ్చింది. ఆ. ఆ వెధవలేడు నువ్విక్కడే ఉన్నావుగా, మరొకడెవడు. అన్నారా? మీరు నన్నే అన్నారా? కానీ నేను వెధవాని కాదు. ఆ? అవునండి, నేను వెధవాని కాదు. మరి? వేధవా అన్నారా? వేధవాని. అబ్బా, ఇన్నాళ్ళకి నీ నోటు వెంట ఒక్క నిజం విన్నానయ్యా. నిజమే మరి, లేకపోతే ఆ వెంకటరత్న గారు చెప్పింది నేను వినమేమిటి? ఆయన ఏం చెప్పాడు, మీరేం విన్నారు? చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు మీ ఆయన ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ చేతికొచ్చిందంతా నోటికి సరిపోతుందే తప్ప మిగులే ఉండదని చెప్పాడు. ఓ సింతేనా?
ఇద్దరూ కలిసి డబ్బు సంపాదిస్తూ గోను సంచులతో దాశారని చెప్పాడేమో అనుకున్నాను. అయ్యుండొచ్చు, ఆ మాట నిజమైండొచ్చు. ఎంచేతంటే లేదు లేదంటూనే బావగారు కొత్త కారు కొన్నారు. 15 లక్షలు విలువ చేసే ఫ్లాట్ కొన్నారు. ఇంకా సొన్నాభరణం పథకం కింద బంగారం, వాషింగ్ మిషను, కంప్యూటర్ లాంటివి 2 లక్షలు కొన్నారు. వారిని నెట్వర్క్ బాగానే మెయింటైన్ చేసావయ్యో. మీరు విన్నవన్నీ నిజమే కానండి, అవన్నీ సంపాదించి కదండి అప్పు చేసుకుంటున్నాం. కొనాలమ్మా, అప్పుకైనా రొక్కానికైనా వస్తువులు కొనాలి. నిజమే, అప్పు మీదే కొన్నారు. కానీ అప్పు ఇచ్చేవాడు ఏం చూసుకొని అప్పిస్తాడు? తీర్చే స్తోమ చూసే కదా. పైగా ఈవేళ వస్తువులు అప్పు మీద కొంటే రేపు అవి ఆస్తి కిందే లెక్క. అంటే అదంతా సంపాదించిన కిందికే వస్తుంది. ఏదో దాని కిందకు వస్తుంది. ఇంతకు నువ్వు చెప్పేదేమిటయ్యా? వస్తున్నా, దానికే వస్తున్నా. నే చెప్పొచ్చేది ఏమిటంటే, మీ ఆయన అంటే వీళ్ళ అబ్బాయి ఇంతప్పటి నుంచి మీకు ఏ అవసరం వచ్చినా అప్పిచ్చింది నేను. ఊరికే ఏమివలా, వడ్డీ కట్టాను. ఆ కట్టాలేని మహా వడ్డీ. వడ్డీ మీరు కట్టడం ఏమిటండి? సాక్షాత్తు ఆ 7 కోట్ల వాడే వడ్డీ కడుతున్నాడు. అయ్యా, మీకు అవసరానికి అప్పిచ్చి ఆదుకున్న వాడిని నేను. మీరు తిరుపతిలో గీయించుకున్నారు, నాకు గుర్తుంది. ఇప్పుడేమో నన్ను కాదని మీరు ఆ లక్షలు బ్యాంకులు అప్పు చేయడం బాగుందో చెప్పండి. కానీ మీరు అడిగినంత వడ్డీ ఇవ్వాలంటే కష్టం కదండి. పైగా నీ దగ్గర అప్పు తీసుకోవాలంటే ఏదైనా వస్తువు తాకట్టు పెట్టందే పైసా కూడా విదల్సవు. నేను ఈ ఇల్లు కట్టేటప్పుడు నీ దగ్గర అప్పు కోసం ఎన్నిసార్లు తిరిగానో మర్చిపోయావా? పోలేదు, నేను ఏది మర్చిపోలేదు. కానీ ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇప్పుడు డబ్బు చెట్లకు కాస్తుందయ్యా. కోసుకున్న వారికి కోసుకున్నంత. అమ్మాయి, నీ 2 చేతులు జాబు చెప్తాను, జాబు చెప్తాను. ఇదిగో 1,00,000 రూపాయలు. ఈ కాగితంలో ఓ చిన్న సంతకం పెట్టేసి లక్ష్మీదేవిని లోపల పెట్టేసుకోండి అంతే. అయినా మాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదండి, ఆయన రానివ్వండి. అయ్యింది, అది అయ్యింది. నేను హరిశ్చంద్రుడితో చెప్పడమో అయ్యింది, ఆయన ఒప్పుకోవడమో అయ్యింది. అమ్మా, వడ్డీ బ్యాంకు వాళ్ళకంటే తక్కువ, డబ్బు చూసారుగా, డోర్ డెలివరీ. ప్రతి నెల వడ్డీ టెన్షన్గా కట్టే వాళ్ళకి లక్ష్మీదేవి బొమ్మతో లక్ష్మీదేవి బొమ్మతో గోల్డ్ కాయిన్ ఫ్రీ. సంవత్సరానికి ఒకసారి బంపర్ డ్రా. చూసారా ఏ బ్యాంకు వాళ్ళు ఇస్తారండి మీకు ఫెసిలిటీస్? ఏదమ్మా సంతకం? సరే, సంతకం సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు మీ డబ్బు లోపల పెట్టేసుకోండి, నేను వెళ్ళొస్తానంతే. అరే, వద్దు మొర్రో అంటుంటే చేతిలో పెట్టిపోతా ఉంటాయా? తప్పండి, తప్పు. కోరుకున్న ఆడదాన్ని గడప దగ్గరకు వచ్చే లక్ష్మీదేవిని పొమ్మనకూడదు. అయ్యా, జిడ్డుగారేమో కానికి కోల్డ్ క్రీమ్ ఎందుకండి అన్నట్లు డబ్బేం చేయాలో మీకు నాకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పటి వాళ్ళకి మా బాగా తెలుసు. ఉంచని చెప్తాను. చెల్లెమ్మా, ఏటో నీ చేతో కనీసం కాఫీ కూడా తాకుండా వెళ్తున్నాను. అయ్యో, ఈ ఆలోచనలో పడి ఆ మాటే మర్చిపోయాను. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. తెస్తావా? ఇప్పుడు తెస్తావా? కానీ వద్దమ్మా, వచ్చే నెల వడ్డీ కోసం వస్తాను కదా, అప్పుడు మీ ఇంట్లో కాఫీ తాగను, బోర్నవిటా తాగుతాను. సరేనా? వెళ్ళొస్తానయ్యా. నమస్కారం. అమ్మా, ఒరే ఏమిట్రా అది? తాతయ్య, ఏమైందిరా? హాయిగా నూతి కొట్టిన స్నానం చేస్తానంటే బాత్రూమ్ లో తోసావు. చూడు ఇప్పుడు ఏమైందో. ఏమిట్రా, ఏమైంది? మమ్మీ, నువ్వు ఇక్కడే ఉన్నావా? అబ్బా, కళ్ళు తెరవలేకపోతున్నానే. స్నానం చేస్తుంటే ట్యాప్ లోంచి నీళ్లు రావడం ఆగిపోయా మమ్మీ. ఓరు వేధవా, దానికి మీ మమ్మీ ఏం చేస్తుందిరా? పద, మోటార్ వేస్తాను, 5 నిమిషాల్లో ట్యాంక్ నిండుతుంది. పద. ఇంకా ఆలస్యం చేస్తావే, పద. చూడమ్మా, మనం నూతులోంచి నీళ్లు తోడుకునే రోజుల్లో మనకి ఎంత అవసరమో అన్ని నీళ్లే తోడుకునేవాళ్ళం. నూతిలో నీళ్లు కూడా అన్ని కాలాల్లోనూ పుష్కలంగా ఉండేవి. కానీ మోటారు బిగించాక రోజుకు 4-5 సార్లు ట్యాంక్ నింపవలసి వస్తుంది. నీళ్ళైనా డబ్బైనా అంతే. కష్టం లేకుండా సంపాదిస్తే దుబారా ఎక్కువవుతుంది. అది మానవ సహజం. ట్యాంకు ఖాళీ అయిపోతే మోటారు వేసి నింపుకోవచ్చు, కానీ నూతిలో నీళ్లే అయిపోతే ఆలోచించమ్మా.
హలో నోనో నేను చెప్పింది వినండి. నాసిరకం వస్తువులు ఏవి వాడద్దు. ఖర్చు ఎక్కువైనా క్వాలిటీ ఉండాలి. అన్ని లక్షలు పోసి ఇల్లు కట్టించుకునేది ఎందుకండి? వెంటనే టైల్స్ అన్ని మార్చేయండి. నేను ఈరోజు క్యాంప్కి వెళ్తానేమో తెలీదు. వచ్చే లోపల పని అయ్యేట్టు చూడండి. ఎవరండి ఫోన్లో? కాంట్రాక్టర్. హాల్లో టైల్స్ ఎంత దరిద్రంగా వేశాడో తెలుసా? వెంటనే టైల్స్ అన్ని తీసేసి గ్రానైట్ మార్చమని చెప్పాను. అంటే మళ్ళీ ఖర్చు పెరుగుతుందన్నమాట. బాగుంది. నాసిరకంగా ఇల్లు కట్టించుకుంటావా ఏంటి? అలా అని తలకు మించిన భారం ఎత్తుకుంటావా? ఇప్పటికే బోల్డంత ఖర్చు అయింది. అన్నీ మార్చుకుంటూ పోతే గృహప్రవేశానికి ముందే అమ్ముకోవాల్సి వస్తుందేమో. వసంత, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అర్థం అవుతుంది కాబట్టి ముందు ముందు ఏం జరుగుతుందా అని భయంగా ఉంది. చూడు, నువ్వేం భయపడకు. జీవితంలో ఒక్కసారే ఇల్లు కట్టించుకుంటాం. మనకు నచ్చిన విధంగా కట్టించుకోవడంలో తప్పేముంది? మీరు ఖర్చు గురించి ఆలోచించడం లేదు. నువ్వేం వరి పడుకోయ్. డబ్బు నేను అరేంజ్ చేస్తున్నాగా. అదే ఎలా అరేంజ్ చేస్తున్నారని అడుగుతున్నాను. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఉత్తరం రాశాను, వాళ్ళు పంపిస్తారు. సరేనా? నువ్వు కాస్త టీ తీసుకురాకూడదు? నేను బ్రూక్ బాండ్ వాళ్ళకి లెటర్ రాశాను, వాళ్ళు ఇస్తారులేండి. ఏమిటి చాలా గరంగరంగా ఉన్నావు? హ్మ్. ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? నాకే ప్రాబ్లమ్స్ లేవండి. ముందు ముందు మీరే నాకు పెద్ద ప్రాబ్లం అవుతారని భయంగా ఉంది. అంతే కదా, ఈ ఆడవాళ్ళకి మొగుడే పెద్ద ప్రాబ్లం. నా మాట వినండి. ఆయన ఖర్చేది అయింది. ఇల్లు గృహప్రవేశం చేసేసి ఎవరికైనా అద్దెకిచ్చేద్దాం. అంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకుంది ఎవడికో అద్దెకివ్వడానికా? నో నో నో. ఆ ఇల్లు మన ఇష్టం వచ్చినట్లు కట్టించుకోవాల్సిందే. హ్మ్. అందులో మన శృంగార సామ్రాజ్యం ప్రారంభించాల్సిందే. హ్మ్. ఒరే వివేక్, నా మాట వినరా? నేను విన్ను. అబ్బబ్బా, నేను నా విన్ను. మాట వినరా? నేను విన్ను ఒరే అంటే విన్ను. వివేక్, చెప్పిన మాట వినాలి. వినమ్మా. నేను విన్ను. నేను విన్ను. ఏంటన్నా మళ్ళీ గొడవ పడ్డారా? ఒరేయ్, రాను రాను నీ అల్లరి ఎక్కువైపోతుందిరా. ఏం కాదు మమ్మీ, తాతయ్య నా మాట వినడం లేదు. అసలు ఏం జరిగిందన్నా? అబ్బా ఏం లేదురా, ఎక్కడో డ్రాయింగ్ పోటీలు జరుగుతున్నాయట. వీడు కూడా పార్టిసిపేట్ చేస్తానని బయలుదేరాడు. వచ్చేసరికి ఆలస్యం అవుతుందిరా, ఏదైనా తిని వెళ్ళరా అంటే తినటం లేదు. ఇలా డ్రాయింగ్ పోటీలు గోంగూర అని తిరగకపోతే కాసేపు చదువుకోకూడదేంట్రా? డ్రాయింగ్ పోటీలు అంటే గోంగూర ఏం కాదు. పరీక్షలకి బోల్డ్ అని రోజులు ఉన్నాయి. ఇప్పటి నుంచే చదవడం ఎందుకు? మనం ఎన్ని రోజులు చదివినా పరీక్షల్లో రాయాల్సింది 5 ప్రశ్నలే. చాలే, నోరు మూయ్. అబ్బా వాడిని ఏం అనకరా. ఎప్పుడు చదువు చదువు చదువు. అంత కావాలంటే మీరే చదువుకోండి, నేనేం అరే, ఒరే, నా మాట వినరా. చదువు. అరే వాడిని ఏం అనకరా, అసలే మొండికేస్తాడు. వాడి ఆరోగ్యం అసలే మంచిది కాదు. ఆరోగ్యం ఆరోగ్యం అంటూ అన్ని గారాబం చేసి చెడగొడుతున్నారు. ఏదో కాస్త నరాల బలహీనత ఉంటే మాత్రం ఇలా చదివే కొట్టి తిరగాలా? అరే, వాడి ఈడు పిల్లలందరూ ఏం చదువుతున్నారో మీకు తెలుసా? సరేలే, ఎవరి తెలివితేటలు వాళ్ళవి. వాళ్ళతోనూ వీళ్ళతోనూ పోల్చడం దేనికి? అయినా నాకెందుకు లేరా ఇవన్నీను. నేను లైబ్రరీకి వెళ్ళి పుస్తకం మార్చుకోవాలి. ఇదిగో, నేను ఇల్లు కట్టేటప్పుడు నువ్వు అదిగో ఆ లైటు స్తంభం కింద కూర్చుని చదువుకునేవాడివి, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? కరెంటు బిల్లు తగ్గితే వడ్డీ కట్టడానికి పనికొస్తుందనేవాడివి కదా. ఆ లైటు స్తంభం కింద చదువుతున్నావు కదా, నువ్వు కూడా అబ్రహం లింకన్ అంతటి వాడు అవుతావు అనుకున్నాను. మరి అవ్వలేదే. చాలే నోర్మయ్. ఆయన చెప్పడం నువ్వు నవ్వడం. మావయ్య గారు ఏం చెప్పినా అందులో లాజిక్ ఉంటుంది. చెప్పడానికే కబుర్లు ఎవరైనా చెప్తారు, కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది. అదే ఆయన చెప్పేది. నువ్వు అనవసరంగా కష్టపడొద్దు అంటున్నారు. మీరు మాత్రం పరిగెత్తి పరిగెత్తి అలసిపోతున్నారు. బాగుంది. ఆయన చెప్పినట్టు మనం డబ్బులు కూడబెట్టి సుఖపడాలనుకుంటే ఈ జన్మ కావదు. అలానే కారు కొన్నారు. పెట్రోల్ కోసం ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా? క్రెడిట్ కార్డు ఉంది కదా అని అవసరం ఉన్నవి లేనివి కొనేస్తున్నారు. డబ్బులు కడుతున్నాం కదా, ఎగ్గొడుతున్నావా ఏంటి? కట్టకేం చేస్తాం? ఆ అప్పు తీర్చడానికి బయట అప్పులు చేస్తున్నాం. బయట అప్పులంటే మరి చేయాల్సి వస్తుంది. కారు కొనుక్కోవడానికి అప్పిచ్చారు గాని పెట్రోల్ ఖర్చు అంతా జీతంలోంచే కదా. అలాగే ఇల్లు కట్టుకోవడానికి అప్పిచ్చారు, ఫినిషింగ్ వర్క్స్ కోసం డబ్బు అప్పు చేయాల్సి వస్తుంది. మరి వాళ్ళిచ్చే డబ్బుతో ఇల్లు కట్టుకుని సుఖపడాలనుకుంటే తుఫాను తుఫాను షెల్టర్లో ఉన్నట్టుంటుందే గాని సొంత ఇంట్లో ఉన్నట్టు ఉండదు. అయినా ఇవన్నీ మ్యాగ్నిఫై చేసి చూస్తావు ఎందుకు నువ్వు? ఎందుకంటే సుడిగాల్లో చుట్టుముడుతున్న ఈ అప్పులన్నీ మనల్ని ఎక్కడికి తీసుకువెళతాయా అని. అది సరే, భగవాన్ గారు వచ్చారా? వచ్చారు, డబ్బిచ్చారా? ఇచ్చారు 1,00,000 రూపాయలు. నీ దగ్గర ఇంత గుడ్ న్యూస్ పెట్టుకుని అసలు ఎలా ఉండగలిగావోయ్? నా మాట వినండి. ఆ డబ్బు మనకు అవసరమా? చాలా అవసరం. నా బుర్రలో ఎన్నో ఆలోచనలు, అవన్నీ నెరవేరాలంటే ఈ డబ్బు చాలా అవసరం. ఏదైనా వ్యాపారం చేయబోతున్నారా? అవును, ఇంచుమించు వ్యాపారం లాంటిదే. వద్దండి, వ్యాపారాలు అందరూ చేయలేరు.
ఇది మామూలు వ్యాపారం కాదు వసంత. మన జీవితాల్ని గొప్పగా మలుపు తిప్పే ప్రయత్నం. అంటే నేను విదేశాలకు వెళ్ళే ప్రయత్నం. మీకు అసలు మతుందా? ఈ వయసులో మీరు విదేశాలకు వెళ్ళడం ఏమిటండి? ఇది మన బావ కోసమే వసంత. అందుకోసమైతే ఇలా ఆలోచించరు. ఇందులో ఏదో స్వార్థం ఉంది. ఉంది. మనం బాగుపడాలనే స్వార్థం ఉంది. నేను విదేశాలకు వెళ్ళాలి. అక్కడ చిన్న ఉద్యోగం చాలు. గొప్ప జీతం, సమాజంలో గౌరవం, హోదా. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి నానా అవస్థలు పడుతున్నారు. అలాంటిది ఈ వయసులో మీరు విదేశాలకు వెళ్ళడం, అక్కడ ఉద్యోగం సంపాదించడం అసలు సాధ్యమయ్యే పనేనా? సాధ్యమయ్యే పని కాదని తెలుసు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ. అంటే ఏం చేయబోతున్నారు? అంటే ఆ, ఆ, పని పూర్తయ్యేంత వరకు ఎవరికి ఏమీ చెప్పదలుచుకోలేదు. దట్స్ ఆల్. ఏమండి, అమ్మాయి వసంత, ఇవాళ లైబ్రరీలో బ్రహ్మాండమైన పుస్తకం దొరికిందమ్మా. లివ్ బెటర్, థింక్ బెటర్. దీనిలో మన స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే మానసిక ఒత్తిడిని జయించడం ఎలా, దాని గురించి చాలా బాగా రాశాడు. అసలు ఇవన్నీ భారతంలో భీష్మ పర్వంలో భీష్ముడు. నువ్వేమిటమ్మా అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు మావయ్య. హరిశ్చంద్రుడేడి? ఎక్కడికో వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు. లేదు, ఎందుకో మాత్రం చెప్పారు. ఆయన విదేశాలకు వెళ్లే ప్రయత్నం ఏట మావయ్య? బాగుందమ్మా. రూపాయల్లో చేసిన అప్పుని డాలర్లలో తీరుస్తాడన్నమాట. మరి నువ్వేమన్నావు? నా మాట వినకుండా వెళ్ళిపోయారు. కనీసం మీరైనా చెప్పండి మావయ్య. కట్టుకున్న దాని నువ్వు చెప్పినా విన్నప్పుడు నేను చెప్తే మాత్రం వింటాడా? అదేమిటి మావయ్య, మీరు ఆయన కన్న తండ్రి. కన్నవాళ్ళంటే ఇప్పుడు కాళ్ళకు అడ్డం పడేవాళ్ళమ్మా. కాళ్లతో తన్నడమే తప్ప కౌగలించుకోవటం ఉండదు. నిలబడైనా నీళ్లు తాగే యోచన పాతదైపోయిందట. పరిగెత్తేవాడికే పాలన్నీ దొరుకుతాయట. వేగం ఆధునిక వేదం అయిపోయింది. హలో, అవునయ్యా, హరిచంద్ర విల్లే. అవును వివేక్. వాడిని అక్కడే ఉండమానండి వేధమని. వచ్చేస్తున్నాను. అవునయ్యా, నేను వాడి తాతయ్యని, ఇప్పుడే వస్తున్నాను. ఏమిటి మావయ్య, ఏమైంది? ఏం లేదమ్మా, వాళ్ళ నాన్న విమానం ఎక్కి అమెరికా వెళదాం అనుకుంటుంటే పాపం మనవాడు సైకిల్ ఎక్కి జారిపడ్డాడట. ఏవో దెబ్బలు తగిలాయి. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి చూసి వచ్చేస్తాను. నువ్వేమీ కంగారు పడకు. మెల్లగా మెల్లగా. అబ్బా తాతయ్య, పెద్ద హీరో చిరంజీవి లాగా సైకిల్ మీద ఫీట్లు చేసి ఇప్పుడు అమ్మా అబ్బా అంటావేమిట్రా? తొందరగా ఇంటికి వచ్చేద్దామని వస్తుంటే బస్సు కనిపించింది తాతయ్య. కిటికీ పట్టుకున్నాను. బస్సుతో పాటే జామ్మని వెళ్ళిపోయింది సైకిల్ కూడా. నువ్వు డామ్మని కింద పడ్డావు. వేధవ, వాహనాన్ని బట్టి స్పీడ్ వెళ్ళాలిరా, లేకపోతే నువ్వు కూడా మీ నాన్నలాగే కింద పడతావు. ఏంటి, డాడీ కూడా కింద పడ్డాడా? ఇదిగో చూడు, స్పీడుగా వెళ్ళేవాడు ఎవడైనా సరే కంట్రోల్ తప్పితే కింద పడతాడు. సరే గాని మీ నాన్న నిన్ను కూడా తీసుకెళ్తానంటున్నాడు. వెళ్తామేమిటి? నేను వెళ్ళను, డాడీ బ్యాడ్. తప్పమ్మా, అలా అనకూడదు. మరి నాకు దెబ్బలు తగిలితే ఇంతవరకు చూడలేదు చూడు. మరి డాడీ క్యాంపులో ఉన్నారు కదా. మరి నాకు దెబ్బలు తగిలాయని తెలుసుకుని రావచ్చు కదా. పెద్దవాళ్ళకి బోల్డని పనులుంటాయి. అయినా నువ్వు నేను చెప్పింది వినకుండా ఇప్పుడు అమ్మా అబ్బా అంటావేమిటి? ఓ, నువ్వు డాడీ పాటే. నాకేం నొప్పి లేదు, నేను మామూలుగా నడుస్తాను. ఒరే ఒరే, ఏమిటి వివేక్, ఏమిటి అల్లరి? నేనేం అల్లరి చేయడం లేదు, నేను ఎవరితోనూ మాట్లాడను. పో. తప్పు నాన్న, ప్రతిదానికి అలా అలగకూడదు. నువ్వేమన్నా చిన్నపిల్లాడువా చెప్పు. ఇదిగో నీ కోసం ఏం తెప్పించిన చూడు. కలర్స్. తాతయ్య చూడు, మమ్మీ నాకేం తెచ్చిందో. కలర్స్ తెచ్చింది. నేను నిన్న వేసానే సీతాకోక చిలక, దానికి రంగులు వేస్తాను. ఒరే ఒరే ఒరే, మెల్లగా. ఏనాడా పాపం చేసుకున్నాను. వయసు పెరిగినా మనసు పెరిగిన వాడికి తల్లినయ్యే దురదృష్టం పట్టింది. ప్రకృతిని ప్రేమించడం దైవత్వంతో సమానమమ్మా. ఏమో, వాడికి తల్లివైనందుకు గర్వపడే రోజు కూడా వస్తుందేమో. అదే జరిగితే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది మావయ్య. ఉండండి, మీకు టీ తీసుకొస్తాను.
ఇదిగో ఆ. వీడు కూడా వచ్చాడు, మరో కప్పు పట్టరమ్మా. అలాగే మావయ్య. ఏంటి నాన్న వివేక్ గాడు సైకిల్ మీద నుంచి కింద పడ్డాడట? అవునరా, వాడు నీలాగానే స్పీడ్ పెంచాడు, డామ్మని కింద పడ్డాడు. ఏంటి నాన్న? ఏం లేదురా, నీకు ఏదో ఉత్తరం వచ్చింది. హరిశ్చంద్రుడు ఇలా 2 రోజులు 3 రోజులు క్యాంపులంటూ వెళ్ళిపోతే ఎలాగురా? నేనేమైనా సరదాకి వెళ్తున్నానా? సేల్స్ చూస్తే రోజు రోజుకి పడిపోతున్నాయి. టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పైగా చేతిలో కారు ఉంది కదా, నువ్వు కూడా క్యాంపుకు వెళ్ళకపోతే ఎలా అంటూ ఎదురు ప్రశ్న. ఇదిగోండి. ఏమిట్రా ఇది? ఒరేయ్ ఒరేయ్, ఇంత సంతోషకరమైన వార్త అలా నీరసంగా ఇస్తామేమిట్రా మరి? ఒరే ఆర్టిస్టు వివేకు, రారా రారా. ఏమిటి తాతయ్య, నేను రంగులు వేసుకుంటుంటే ఒరే, మొన్న కాంపిటీషన్ లో మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందిరా. ఆ, ఏ బల్లే, ఏ బల్లే, ఏ బల్లే, ఏ బల్లే, 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 ఏంటి బల్లే. మావయ్య, ఏమిటి హడావిడి? ఏమిటమ్మా, మన డ్రాయింగ్ పోటీలకు వెళ్ళాడా, అందులో వీడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ? అదరా ఆర్టిస్టు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకోవాలమ్మా. మావయ్య కాఫీ. వద్దమ్మా, మా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకోవాలి. ఈ ముసలాయన అనవసరంగా వాడిని చెడగొడుతున్నాడు. ఏదో పిచ్చి గీతల పోటీలో చిన్న బహుమతి వచ్చినంత మాత్రాన ఇంత హడావిడా? వాడు ఇంకేం బాగుపడతాడు? వాడిప్పుడు చెడిపోయింది ఏమిటి? వాడికి డ్రాయింగ్లు అంటే ప్రాణం. పిచ్చి గీతలు గీసుకునే వాడికి సమాజంలో గౌరవం ఉండదు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ సమాజంలో గౌరవంగానే బ్రతుకుతున్నారు. వాళ్ళంతా డబ్బు సంపాదించాకే పెద్దవాళ్ళయ్యారు. ఆ వయసులో మీరెంత సంపాదించారేమిటి? చాలే నోర్మై, నేను చెప్పే జాగ్రత్తగా విను. వాడిప్పటి నుంచి బొమ్మలు గిమ్మలు అంటే ఊరుకునేది లేదు. బాగా చదవమని చెప్పు. రేపు నేను ఫారెన్ వెళ్తే వాడికి అసలు ఎవరి భయం ఉండదు. అంటే మీరు ఫారెన్ వెళ్ళడానికి సీరియస్ గానే ట్రై చేస్తున్నారా? అవును, పాస్పోర్ట్ రేపో మాపో వచ్చేస్తుంది. ఏదోలా అమెరికా వెళ్ళగలిగితే. ఏదో విధంగా అంటే దొంగ పద్ధతులా? ఎలా వెళ్ళామన్నది కాదు ముఖ్యం, ఎంత త్వరగా వెళ్ళామన్నదే ముఖ్యం. అవును, ఎంత తొందరగా వెళితే అంత తొందరగా అప్పులన్నీ తీర్చేయచ్చు, అంతేగా? ఎస్, అందులో తప్పే ఉంది. అప్పో సప్పో, ఇప్పుడు మనకు సమాజంలో ఒక హోదా ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి. 2 వారాల్లో వడ్డీ అయినా కట్టకపోతే కోర్టుకి ఈడుస్తానని భగవాన్లుగాడి బెదిరింపు. వారం రోజుల్లోగా క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలి. అవన్నీ కట్టకపోతే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? సరేలే, ఇదంతా ఎప్పుడు ఉండేదే. నీ దగ్గర ఏమైనా డబ్బుందా? లేదు, 2 నెలల నుంచి సరుకుల కొట్లో డబ్బు ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను. ఏమండి, నా మాట వినండి. పరిగెత్తి పరిగెత్తి అలసిపోతున్నారు, ఇక చాలు. సర్లే, నువ్వెళ్ళు. హలో, చెప్పరా ఈశ్వర్. ఏమిట్రా, అలా జరిగిందా? సరే, ఓకే. మీరందరూ ఎలా చేస్తే నేను అలాగేరా. ఏమిటండి, ఏమైంది? ఆ జాకీ గాడికి వీసా కోసం ₹1,00,000 ఇచ్చాను. ఆ? ఇప్పుడేమో వాడి కోసం పోలీసులు గాలిస్తున్నారట. వాడితో ఒక పెద్ద ముఠా అట. వాడు తప్ప అందరూ దొరికిపోయారట. అలా ఎందుకు చేశారండి? ఎందుకో ఇచ్చాం. నేనొక్కడనే ఇచ్చానా? ఈశ్వర్, గోపాల్ అందరం ఇచ్చాం. ఇప్పుడు అది కాదు సమస్య. మన పేర్లు బయటికి రాకుండా ఏదో ఒకటి చేయాలి. అందుకోసం ఎంత డబ్బు ఖర్చు అయినా మరొకరు కాళ్ళు పట్టుకోవాలి, అంతేగా? ఎస్, అంతే. ఇప్పుడు సమాజంలో డబ్బే జీవితాల్ని శాసిస్తుంది. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్న ఉద్యోగస్తులు కోట్ల రూపాయల లంచాలు తీసుకుంటున్నారు. ఎందుకు? ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా ఇంకా ఏదో ఆశ. తరతరాలకి డబ్బు కూడబెట్టాలనేటువంటి ఆశ. ఎందుకిలా చేస్తున్నారని ఎదిరించే దమ్ము ధైర్యం ఎవరికీ లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కడూ అవకాశం కోసం ఎదురు చూసేవాడే. ఎస్, అవకాశం వస్తే ఎవడైనా టెంప్ట్ అవుతాడు. నేను అయ్యాను, అంతే. సర్లే, అసలే టెన్షన్లో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టకు ప్లీజ్. వెళ్ళు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసాయి. హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు, నన్ను గుర్తుపట్టలేదా? నేను నీలో పెరుగుతున్న ఆశని. నేను నీకు కలలో కనిపించినప్పుడు ఇంతుండేవాణ్ణి, మరిప్పుడు ఇంతయ్యాను. హాయిగా మునగ తీసుకుని కూర్చున్నవాడివి సొంత ఇళ్ళని, కార్లని, బంగళాలని పరుగులు మొదలుపెట్టావు.
పరిగెత్తేవాడికి పాలు దొరికినా దొరక్కపోయినా ఆ, 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 ఆయాస మాత్రం వస్తుంది. కారుల్లో తిరిగితే దర్జా ఉంటుందని, అమెరికా ఎగిరిపోతే లక్షలు కోట్లు సంపాదించొచ్చని ప్రతివాడికి ఆరాటం. ఆ ఆరాటాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకునేదే ప్రస్తుత కన్జ్యూమర్ మార్కెట్. ఆ జాకీగాడి మాయమాటలో పడి ఈ వినిమయ మార్కెట్ మాయాజాలంలో ఇరుక్కుపోయావు. నా వలలో పడి గిలగిలా కొట్టుకుంటున్నావు. అప్పుల వాళ్ళు ఇప్పుడు నిన్ను చుట్టుముడుతున్నారు. పోనీ కారు ఇల్లు అన్నీ అమ్మేస్తే సమాజంలో అకస్మాత్తుగా పెరిగిన నీ హోదాని నువ్వు వదులుకోలేని స్థితిలో ఉన్నావు. అవునా? ఇప్పుడు నీ కారు లేకపోయినా, బంగళా లేకపోయినా చిన్నతనం. వాటిని వదులుకునేందుకు నువ్వు సిద్ధంగా లేవు. నువ్వే కాదు, సుఖాలు మరిగాక ఎవ్వడూ వాటిని వదులుకోలేడు. డబ్బు సంపాదించే మూల సూత్రం అదే. ఇదిగో 3 లక్షల కారు, 15 లక్షల బంగళా, ఇంకా అవి ఇవి అన్నీ కలిపి దాదాపు 25 లక్షలు. ఇవన్నీ శాశ్వతంగా నీ సొంతమయ్యే ఏకైక మార్గం నా దగ్గరుంది. చెప్పమంటావా? ఇదిగో ఇలారా, ఇలారా. నాన్న, నాన్న, ఆ? ఏరా హరిశ్చంద్రుడు, వెళ్ళిపోతున్నావా? అదే క్యాంపుకు బయలుదేరావా అంటున్నాను. అవును నాన్న. రమ్మని కబురొచ్చిందా? ఆ? అదే క్యాంపుకు రమ్మని కబురొచ్చిందా అంటున్నాను. ఆ. బయలుదేరు. రమ్మని కబురొచ్చాక నువ్వైనా నేనైనా వెళ్లాల్సిందే. ఆ? అదే క్యాంపుకు వెళ్లాల్సిందే అంటున్నాను. బయలుదేరు, బయలుదేరు. సరే గాని మరి ఈ విషయం వసంతకు తెలుసా? ఏ విషయం నాన్న? అదేరా, నువ్వు క్యాంపుకు వెళుతున్నప్పుడల్లా వసంత శకునం వస్తుంది కదా, ఆ విషయం. అది హడావుడిగా తీసుకున్న ఆ. నిర్ణయం కదా, మర్చిపోయి ఉంటావు. ఉండు, నేను పిలుస్తా. అమ్మాయి వసంత, మనవాడు క్యాంపుకు బయలుదేరాడమ్మా. శకునంరా. వసంత, అవునండి, నేనే. 25 సంవత్సరాలు మీతో సంసారం చేసినందుకు మీరు నాకు ప్రసాదించబోయే జీవితం ఇదేగా. చూడండి, కళ్ళారా చూడండి. పసుపు కుంకుమ గాజులు పూలు లేకపోతేనే కారు ఉంటుంది, ప్లాట్ మా సొంతం అవుతుంది. నా అడ్రస్లో కూడా పెద్ద మార్పేం ఉండదండి. మాకిన్ని సుఖాలు సమకూర్చినందుకు మీ రుణం ఉంచుకోను. మీ దశదిన కర్మలు ఘనంగా చేయిస్తాను. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధ కర్మలు కూడా వైభవంగా జరిపిస్తాను. ఇంట్లో మీ నిలువెత్తి ఫోటో పెట్టి చందనపు దండతో అలంకరిస్తాను. వసంత, ప్లీజ్ చాలు, ఇక మాట్లాడొద్దు. ఏదో ఉద్రేకంలో నిర్ణయం తీసుకున్నాను. నన్ను వద్దు, నన్ను ముట్టుకోకండి. మీరు మీ ఆలోచనలు నాకు భయాన్ని పుట్టిస్తున్నాయి. ఇన్సూరెన్స్ డబ్బుతో కారు ఇల్లు సొంతం చేసుకోవాలని ఆలోచనతో ఉన్న మీరు ఇంతకాలం నన్ను ఎలా బ్రతకనిచ్చారో నాకు అర్థం కావడం లేదు. వసంత, నీ అంత క్రూరుల్లా కనిపిస్తున్నానా? వసంత, నేను మామూలు మనిషినే, అందరిలాంటి వాడినే. తుఫానులా ముంచుకొస్తున్న వస్తు వ్యామోహం, వరదలా పొంగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం, అవినీతికి అంకితమైపోయిన అధికారగణం, ఎటు చూస్తే అటు ఆకర్షణ. పట్టపక్కలేని మార్కెట్లో కోరికల గుర్రాలు మనసు కన్నా వేగంగా పరుగులు తీస్తుంటే నేను ఆశతో పరుగులు తీశాను.
నేనొక్కండి పోతేనే లక్షల ఆస్తి కలిసి వస్తుందంటే మీరంతా సుఖంగా ఉంటారనుకున్నాను వసంత. మీరు లేకుండా మాకు సుఖాలు ఎలా వస్తాయండి? చాలని జీతాలు వచ్చే రోజుల్లో కూడా మనం మనం సంతోషంగా ఉన్నామా లేదా? చెప్పండి చెప్పండి. ఎందుకు ఎందుకింత దుర్మార్గంగా ఆలోచించారు? నేనంత దుర్మార్గుణ్ణి కాదు వసంత, అంత దుర్మార్గుణ్ణి కాదు. జీవితాన్ని నియంత్రించుకోలేని అశక్తుణ్ణి అంతే. డాడీ డాడీ ఎందుకు చచ్చిపోయావు? మమ్మల్ని అందరినీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? ఒరే వివేక్, డాడీకి ఏం కాలేదురా? అంటే డాడీ చచ్చిపోలేదా? లేదు నాన్న, డాడీ ఇంకెప్పుడు అలా చేయనని మాటిచ్చారా? అయ్యో, డాడీ చచ్చిపోతాడని నేను ఏడుపు కూడా ప్రాక్టీస్ చేశానే. డాడీ చచ్చిపోకపోతే ఎలా మమ్మీ? ఒరే వివేక్, ఆ, ఒక పని చేస్తా, నేనే డాడీని చంపేస్తా. వివేక్, అవును మమ్మీ, డాడీని చంపేస్తే ఫ్లాట్ మనదైపోతుంది, కారు మనదైపోతుంది, బోల్డ్ డబ్బు వస్తుంది. అప్పుడు కావాలంటే మనం కొత్త డాడీని తెచ్చుకోవచ్చు. డాడీ డాడీ ప్లీజ్, ఒరేయ్ డాడీ వివేక్, డాడీ వద్దురా, డాడీ వద్దు, ప్లీజ్ డాడీ, వద్దు నాన్న. చచ్చిపో డాడీ, ఒరేయ్, చచ్చిపో వివేక్, చచ్చిపో వివేక్, చచ్చిపో వద్దురా, చచ్చిపో వివేక్, చచ్చిపో. రూపాయి రూపాయి పోగు చేసి మట్టి తొక్కి ఇటుకురాళ్ళు మోసి ఇల్లు కట్టుకున్నాను నేను. అందుకే నా ఇల్లంటే నాకు ప్రాణం. అప్పు చేసి ఆస్తులను సంపాదించి ఆత్మహత్య చేసుకోవడం ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో ఆ ఆస్తుల్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు నా కొడుకు హరిశ్చంద్రుడు. పూర్ ఫెలో. నాలాగా కష్టపడకుండా, వాడి తండ్రిలాగా అప్పులు చేయకుండా, ఎదుటివారి ప్రాణాలు తీయడం ద్వారా ఆస్తులను సంపాదించుకోవాలనుకున్నాడు నా మనవడు వివేక్. చూశారా, తరాలు మారే కొద్దీ ఆలోచనలు ఎలా మారుతున్నాయో. ఇండియా షైనింగ్, భారతదేశం వెలిగిపోతుంది. అప్పు చేసే అవకాశం ఆశల్ని పెంచుతుంది, మంచిదే. కానీ ఆ ఆశ దురాశగా మారితేనే పెద్ద ప్రమాదం. ఆ దురాశ మనిషిలో ఉండే పైశాచికత్వాన్ని మేల్కొలిపితే ఏం జరుగుతుంది? ఇదిగో ఇలాగే జరుగుతుంది. మనం నది దగ్గరకు వెళ్ళినా, సముద్రం దగ్గరకు వెళ్ళినా మన దోషులు ఎంతుందో అన్ని నీళ్లే పొందుతాం. కానీ ఇప్పటి తరం నైతిక విలువల్ని అణగదొక్కేసి దోషుళ్లతో సముద్రాన్ని తాగేయాలని చూస్తున్నారు. ఈ జీవన విధానం మంచిదంటారా? కాదు. ఇది మనం అందరం ఆలోచించాల్సిన సమయం. ఆత్మహత్యల్ని ఆపాల్సిన సమయం. ఎస్, ఆత్మహత్యల్ని ఆపాల్సిన సమయం. అయ్యి, బొమ్మ తుపాకి భలే పేలిందే. భలే 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 తాతయ్య, నువ్వు ఇచ్చిన బొమ్మ తుపాకి భలే పేలింది తాతయ్య. వెరీ గుడ్, యు ఆర్ ఏ గుడ్ బాయ్. మ్మ్. ఒరే ఫూల్, మనిషి ఆశావాదిగా ఉండాలి గాని దురాశాపరుడు కాకూడదురా. అప్పులు తీర్చుకోవాలంటే నా ఇల్లు అమ్మిస్తాను, ఆ డబ్బుతో అప్పులు తీర్చుకో. నా ఈ 60 ఏళ్ల వయసులో ఏ వ్యక్తి అయినా పితృశోకాన్ని తట్టుకోగలడేమో గాని పుత్రశోకాన్ని తట్టుకోలేడురా, తట్టుకోలేడు. నన్ను క్షమించండి.